శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నా ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పద్మపురాణ అంతర్గతంగా ఈ నైమిషారణ్యము, దాని యొక్క మహాత్మ్యము, దాని యొక్క పవిత్రత, అది ఏ రకంగా మనకు నైమిషారణ్యం అనేటటువంటిది ఆ పరమాత్మ నుండి అందించబడింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ పద్మపురాణాన్ని 5 ఖండాలుగా చెప్పబడింది. మొట్టమొదటిది సృష్టి ఖండము. ఈ సృష్టి యొక్క క్రమం ఏమిటి అనేటటువంటి విషయాన్ని పూర్తిగా వివరించేటటువంటిది. ఆ తర్వాతది భూమిఖండము, తర్వాత స్వర్గఖండము, ఆ తర్వాత పాతాళఖండము, ఆ తర్వాత ఉత్తరఖండము. ఈ రకంగా మనకి ఈ పద్మపురాణం అంతా కూడా అందించబడింది. ముందుగా ఈ పద్మపురాణాన్ని మనకి అందించినటువంటి ఆ కృష్ణ ద్వైపాయనుడు వ్యాస భగవానుని యొక్క జన్మ విశేషం. ఒకసారి పితృదేవతలకు మనస్సులో కలిగినటువంటి ఒక సంకల్పం చేత ఒక స్త్రీ ఉద్భవించింది. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉన్నటువంటి విషయాలకు అనేకమైనటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి కల్పనలను జోడించి రకరకాలుగా కొంతమంది తప్పుదారి పట్టించడం, లేదంటే వేరే మార్గాలకు తీసుకెళ్ళటం, ఇదంతా కూడా ఈ కాలంలో చాలా సాధారణమైపోయింది. దేవతలకు పుణ్యపురుషులకు కూడా కులాలు అంటగట్టడం, వారు ఫలానా కులం వారు, ఫలానా జాతికి చెందినవారు, ఇటువంటి విషయాలు మనకి వినపడుతూ ఉంటాయి. అయితే అసలు జననం ఎలా జరిగింది అనేటటువంటిది మొట్టమొదట గ్రహించవలసినటువంటి విషయం. మనకు అనేక మంది పుణ్యపురుషులు, వాళ్ళ పుణ్యపురుషులు అంటే పుణ్య సముపార్జన చేత వారు పుణ్యపురుషులైనటువంటి వారు. మళ్ళీ ఇక్కడ స్త్రీలు కాదా అనేది కాదు, ఇక్కడ పురుషులు అంటే ఇది లింగమునకు సంబంధించినటువంటిది కాదు. పుణ్యము చేత ఆ ప్రమార్థాన్ని పొందినటువంటి వాళ్ళు పుణ్యపురుషులు. అలాగే కేవలము ఒక అవసర నిమిత్తమై, ఒక సత్కార్య నిమిత్తమై భూమి మీద అవతరించినటువంటి వాళ్ళు, భగవంతుని చేత సృజింపబడినటువంటి వాళ్ళు, పరమాత్మ చేత సృష్టింపబడినటువంటి వారు. వారి యొక్క జీవితం, వారి యొక్క జననం మన జననం ఒకటి కాదు అనేటటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే వ్యాస భగవానుడు కూడా ఫలానా కులం వాడు, ఇలాగా చాలా కొన్ని అనవసరమైనటువంటి విషయాలు, లేనిపోని విషయాలు మనకి వింటే కొంచెం బాధ కలుగుతుంది. కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు
ఆ పితృదేవతల యొక్క సృజన వలన వాళ్ళ సంకల్ప మాత్రం చేత ఒక పుత్రిక, ఒక స్త్రీ సృష్టింపబడింది. ఈమె ఒక మహత్కార్యం కోసము ఆమె సృజింపబడినది. ఈమె స్వయంగా సాక్షాత్తు ఆ దేవేంద్రుణ్ణి వరించింది. అయితే తనంతటగా తాను వరించడం వల్ల, అంటే పితృదేవతలు వారి యొక్క ఎవరి చేతనైతే సృజింపబడిందో వారి యొక్క అనుమతి లేకుండా తాను స్వతంత్రంగా అటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం వలన ఆమెకు శాపము. ఎటువంటి శాపం అంటే మర్త్యలోకంలో, అంటే మానవలోకంలో జన్మించవలసిందిగా ఆమెకు కలిగినటువంటి శాపము చేత ఈ కన్యక ఒక చేప గర్భంలో ప్రవేశించింది. ఆ మత్స్యమునందు మత్యలోకములో ప్రవేశించటం వలన ఆమె ఒక అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కారానికి ఆవిడ కారణమైంది. ఈ మత్స్యమునందు ప్రవేశించినటువంటి ఈ కన్య ఒక బెస్తరాజుకు దొరకటము, మత్స్యమునందు లభించినటువంటి కన్య కాబట్టి మత్స్యగంధి అని చెప్పి ఆమెకు పేరు పెట్టడం, ఒకానొక సందర్భంలో పరాశర మహర్షిని ఈ స్త్రీ కలవటం, పరాశర మహర్షి ఈమె యందు అనుగ్రహించి నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అని చెప్పటం. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఆమె కన్యత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమెకు బిడ్డను ప్రసాదించడము. అంటే ఆమె ద్వారా సృజింపబడినటువంటి, ఆమె ద్వారా లోకమునకు అందించబడినటువంటి పిల్లవాడు ఆయనే అష్టాదశ ప్రాణముల యొక్క సృష్టికర్త కృష్ణ ద్వైపాయనుడు అనేటటువంటి పేరున్నటువంటి వ్యాస మహర్షి. ఈయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడని చెప్పబడింది. అలాగే వేద వ్యాసుడు అనేటటువంటిది మరొక పేరు. అంటే వేదములను దర్శించినటువంటి వాడు, సర్వజ్ఞుడు, బ్రహ్మవిధుడు, కేవలం మానవ రూపధారి, మానవ రూపంలో ఉన్నటువంటి నారాయణుడు. అందువల్ల ఈ కృష్ణ ద్వైపాయనుడికి వ్యాస మహర్షి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం చేత ఏ ధర్మములైతే నిర్దేశింపబడినయో, ఏ ధర్మములైతే వేదములందు చెప్పబడి ఉన్నవో వాటిని అర్థం చేసుకునేటటువంటి శక్తి మానవాళికి లేనందువలన జరిగినటువంటి విషయాల్లోనూ పురాణముల ద్వారాను ఆ ధర్మములన్నింటినీ కూడా అందించినటువంటి వాడు ఈ వ్యాస మహర్షి. అందుకే పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణాస్మృతం ఉత్తమం సర్వలోకానాం సర్వజ్ఞానోపాదకం. అంటే మనకి ఈ పురాణాలన్నింటినీ కూడా సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే అందించాడు. అంటే వేదవ్యాసుని రూపంలో వచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడే అందించాడు, పరమాత్మే మనకు అందించాడు. అలాగే శాస్త్రము అంటే శాసయాతీతి శాస్త్ర, అంటే ప్రభువు వల్లే శాసించేటటువంటిది శాస్త్రము. అంటే శాస్త్రములో ఏదైతే చెప్పబడిందో అది అనుసరణీయము, ఆచరణీయము. ఇక మళ్ళీ దానికి ఎటువంటి అమెండ్మెంట్స్ మనం చేసుకోవడానికి వీలు లేదు. శాస్త్రము అనేటటువంటిది, అందుకే మనకి చెప్తారు, శాస్త్రం అనేది ఇప్పుడు కూడా నిక్కచ్చిగా, నిష్కర్షగా చెప్తుంది. యథాతథముగా శాస్త్రములో ఉన్నటువంటి వాక్యములు మనకు తీసుకోవాలి. అందుకనే శాస్త్రములు అనేటటువంటివి ప్రభు సంహితములు
అంటే సమ్మతములు, అంటే ఆ ప్రభువు యొక్క ఆజ్ఞతే ప్రభువు చేత అంగీకరింపబడినటువంటివి అని కూడా చెప్పబడింది. అందువల్ల ఈ సకల వేదములు ఏవైతే ఉన్నాయో, ధర్మములను నిక్షిప్తం చేసినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మానవాళికి అందించినటువంటి వాడు ఆ వేదవ్యాసుడు ఒక లిపి రూపంలో. ఎందుకంటే వేదములు అనేటటువంటివి ఎటువంటి లిపి లేనటువంటివి, ఒకరి నుండి ఒకరికి అందజేయబడినటువంటివి. అలాగే ఈ ధర్మార్థాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేసుకున్నటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100 కోట్ల శ్లోక విస్తారమైనటువంటివి. అయితే ప్రళయం ఏర్పడినప్పుడు లోకములన్నీ కూడా నిశ్శేషంగా, అంటే లోకములన్నీ కూడా అంతరించినప్పుడు, అంతటా కూడా ఏ కారణమైనప్పుడు సోమకాసురుడు అనేటటువంటి దానవుడు ఈ వేదాంగ పురాణాలన్నింటినీ కూడా తన వశం చేసుకుంటే, ఆ విషయాన్ని బ్రహ్మగారు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఆ విష్ణు భగవానుడికి విన్నవించుకుంటే, మధ్యావతారంలో మళ్ళీ ఆయన వాటన్నింటినీ కూడా ఆ జలరాశిలో ఉన్నటువంటి వాటిని తీసుకుని వచ్చి బ్రహ్మగారికి అప్పచెప్పారు. అలా శ్రీహరి వల్ల మళ్ళీ ఇవన్నీ కూడా బ్రహ్మగారికి అందడము, అలా అందినటువంటి వాడిని ఆయన వెంటనే ఋషీశ్వరులకి, మునుసుత్తములకు అందరికీ కూడా ఉపదేశించడం. ఇలా ఈ శాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురాణాంతర్గతమైనటువంటివి అని చెప్పబడుతుంది. అందువల్ల వేదాంగముల్లో ఏవైతే ధర్మాలు మనకి చెప్పబడ్డాయో అవన్నీ కూడా మానవుల యొక్క గ్రహణ శక్తి అనేటటువంటిది క్షీణిస్తుంది. కాబట్టి ద్వాపర యుగమునందు ఈ వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుడిగా అవతరించి మనకి 4 లక్షల శ్లోకములు కలిగినటువంటి ఈ 18 పురాణాలని కూడా భూలోకంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా, మనందరికీ కూడా అందజేశాడు. అయితే ఇప్పటికీ కూడా 100,000,000 శ్లోక సంఖ్యతో కూడినటువంటి మూల పురాణం ఏదైతే ఉందో, దీనికి ఈ గ్రంథాలకి మూలమైనటువంటిది ఏదో ఉందో అది దేవలోకంలో ఉన్నది అని చెప్పబడుతుంది. ఈ రకంగా ఈ వాంగ్మయాలంతా కూడా మనకి అందించినటువంటి మహానుభావుడి యొక్క జననం రకంగా సృజన చేత, సంకల్పము చేత మనకి ఈ భూమి మీద వచ్చినటువంటిదే. కానీ ఆయన జన్మ అనేటటువంటిది మన జన్మలతో పోల్చదగినది కాదు. ఇలా వ్యాస భగవానుణ్ణి స్మరించుకుంటూ, బ్రహ్మగారిని, దేవతల్ని, వీరందరినీ కూడా స్మరిస్తూ సూత మహర్షి ఆ మునీశ్వరులందరికీ కూడా ఈ పద్మ పురాణాన్ని గురించి ఆయన ప్రవచిస్తూ బ్రహ్మదేవుని వలన ఆయన యొక్క మానస పురుషుడైనటువంటి పులశ్చ బ్రహ్మ వలన భీష్మునికి, ఆ తర్వాత నా వలన సూతునికి, ఇప్పుడు మళ్ళీ నేను, అంటే సూతుడు అని పిలువబడేటటువంటి నా వలన శౌనకాది మహారుషులందరికీ కూడా ఇది అందజేయబడుతుంది అని. అసలు పురాణము అంటే పరాంపరాశక్తి పురాణం తే నవే స్మృతం విరుక్తిమన్యయో వేద సర్వపాపై ప్రముచ్యతే. పురాహ ప్లస్ అనతి అంటే అతి ప్రాచీనమైనటువంటి విషయాన్ని చెప్పేటటువంటిది పురాణము. అంటే ద్వాపర యుగంలో చెప్పబడినా కూడా అన్ని దేశ కాల మాన పరిస్థితులకు కూడా
చెందినటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని అందించేటటువంటిదే పురాణము. మళ్ళీ ఇది ద్వాపరయుగంలో మనకి అందజేయబడింది కాబట్టి ఏమండి త్రేతాయుగంలో జరిగినటువంటిది ఇది ఎలా వచ్చింది, లేదంటే కృతయుగంలో జరిగినటువంటిది ఎలా వచ్చింది, ఇది ద్వాపరయుగంలో వచ్చింది కదా అంటే ద్వాపరయుగం తర్వాతే పురాణాలన్నీ కూడా వచ్చాయా? మళ్ళీ ఇటువంటి మీమాంస కూడదు. మానవ జాతికి వీటన్నిటి నుంచి కూడా గ్రహించేటటువంటి గ్రహణ శక్తి వేదాంగములు యందు ఉన్నా దాని యొక్క గ్రహణ శక్తి లేకపోవటం వల్ల ద్వాపరయుగమునందు అది మనందరికీ కూడా ఈ అష్టాదశ పురాణముల కింద అందించబడినది. ఎవరి చేత? పరమాత్మతే సృజింపబడినటువంటి వ్యాస భగవానుడి చేత. కాబట్టి ఎవరైతే ఇటువంటి అతి ప్రాచీనమైనటువంటి విషయాలను పురాణాలను ఎవరైతే 4వ వంతు మాత్రము తెలుసుకుంటారో వారు సర్వ పురాణములను చదివినటువంటి వాడిగా భగవంతుడి చేత అంగీకరింపబడతాడు అని చెప్తూ, అధీత్యయై చైకామధ్యాయం స్వయం ప్రోక్తం స్వయంభువ ఆపదః ప్రాప్యముచ్యేత యథేష్టాం ప్రాప్నుయాద్గతిం. ఈ పురాణాలలో ఒక్క అధ్యాయం చదివినా కూడా అది సాక్షాత్తు బ్రహ్మగారి ముఖము నుండి వెలువడినందువలన ఆ మానవుడు ఆపదల నుండి విముక్తి పొంది కోరిన కోరికలను నెరవేర్చుకోగలుగుతాడు. అటువంటి మహాద్భుతమైనటువంటి శక్తి పురాణానికి ఉన్నది. అలాగే ఇతిహాస పురాణాభ్యాం వేదం సంస బ్రహ్మయేత్ బిభేత్యల్ప శృత్వాద్వేదో మమయం ప్రాహరిష్యతి. నిగూఢమైనటువంటి వేదరహస్యాలు, వేద ప్రమార్థం సులభమైనటువంటి రీతిలో మనకు అర్థమయ్యేటట్టుగా అనేకమైనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా కథల రూపంలో మనకి చెప్పబడ్డాయి. అందువల్ల ఇతిహాస పురాణాలన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవటానికి మనకు ఇవన్నీ కూడా ఈ పురాణాల రూపంలో అందజేయబడ్డాయి అని మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా చక్కగా తెలియజేయబడుతోంది. అలాగే మనకి వ్యాసం వశిష్ఠ నక్తారం సిక్తే పౌత్రం కల్మషం అని చెప్పి చదువుకుంటాం. అలాగా వశిష్ఠ మహర్షి యొక్క జననం, అలాగే ఆయన యొక్క పుత్రుడుగా శక్తి జన్మించడం, ఆ తర్వాత శక్తికి అదృశ్యంతి అనేటటువంటి ఆమె వలన పరాశరుని యొక్క జననం, పరాశరునికి ఇలా వ్యాసోదయము, వ్యాసుని యొక్క కుమారుడిగా సుఖమహర్షి యొక్క జననం, ఆ సుఖమహర్షి వలన మళ్ళీ సూతమహర్షి, ఈ రకంగా ఆ పరంపర అంతా కూడా తెలియజేయబడింది అని చెప్పి సూతమహర్షి చెప్పిన తర్వాత ఈ ఋషులందరూ కూడా అడిగారు. పులశ్చ బ్రహ్మగారు బ్రహ్మమానసపుత్రుడు, బ్రహ్మగారి చేత సృజింపబడినటువంటి వాడు. అటువంటి వాడు క్షత్రియ కులంలో పుట్టినటువంటి భీష్ముణ్ణి ఎలా కలుసుకున్నాడు? ఎందుకంటే వీరిద్దరి యొక్క కలయికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ పులశ్చ బ్రహ్మ నుండి భీష్ముడికి, అలాగే మీ నుండి మాకు ఈ పురాణాలన్నీ కూడా అందజేయబడుతున్నాయని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఇది ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి అసలు ఈ కలయిక ఎలా జరిగింది? మనకు అనేక సందర్భాల్లో భారతంలో ధర్మాలన్నిటికీ కూడా ఏ ధర్మాన్నైనా కూడా చెప్పగలిగినటువంటి వాడు భీష్ముడు అని చెప్పి చెప్పబడుతుంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి వాడు కూడా భీష్ముడే. అంటే సకల ధర్మాలను తెలిసినటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆయన కూడా కారణ జన్ముడు, ఆయన అష్టవసువుల్లో ఒకడు. అందువలన పులశ్చ బ్రహ్మ యొక్క దర్శనం ఆయన కావటం, సకల ధర్మాలను ఆయన ద్వారా ఆయన తెలుసుకోవటం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి దాని యొక్క నిదర్శనం ఈ
పద్మపురాణంలో మనకు కనబడుతుంది. ఈ ఋషులు అడిగినటువంటి దానికి సమాధానం చెప్తూ, గంగా నది అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యతమమైనటువంటి నది. అది మహాతీర్థస్థానం. అక్కడ గొప్పవారి చేత ధర్మ విశేషాలన్నింటినీ కూడా తెలుసుకోవాలనేటటువంటి కోరికతో భీష్ముడు ఆ ప్రదేశాన్ని ఎంచుకొని అనేక సంవత్సరాలు పరబ్రహ్మ గురించి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉండగా బ్రహ్మదేవుడు ఆయన యొక్క తపస్సుకి కటాక్షించి అనుగ్రహించదలిచి తన మానసపుత్రుడైనటువంటి పులశ్చ బ్రహ్మను ఆయన దగ్గరికి పంపగా, పులశ్చ బ్రహ్మ ఆయనకు దర్శనమిచ్చి వరాన్ని కోరుకోమన్నప్పుడు ఆయనకి సాష్టాంగ ప్రమాణం చేసినటువంటి భీష్ముడు తన యొక్క తపఫల సిద్ధికి కారణాన్ని చెప్తూ ఆ లోకేశుని యొక్క లీలలో అనేటటువంటి అనంతమైనటువంటివి, అందులో ఆ చిత్రాలను అంటే బ్రహ్మగారి యొక్క సృష్టి అనేటువంటిది మరి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి అసలు ఆ చిత్రాననుడు ఈ సృష్టినంతా కూడా ఎలా రచించాడు, అలా రచించినటువంటి వాడు ఆ విష్ణువుకి స్థితికి ఆధిపత్యం ఎలా ఇచ్చాడు, రుద్రుణ్ణి లైకారకుడుగా ఎలా చేశాడు, అలాగే దేవతలు, ఋషులు, ఆకాశాది పంచభూతాలు, నదులు, అరణ్యాలు, గ్రామాలు, ద్వీపాలు, సాగరాలు, అసలు జ్యోతిర్మండలము ఇవన్నీ కూడా ఎలా సృష్టింపబడ్డాయి, ప్రజాపతులు, సప్తర్షులు, యక్షులు, గంధర్వులు వీరందరి యొక్క సృష్టి ఎలా వచ్చింది, దేవదానవ సృష్టి ఎలా వచ్చింది, వీటన్నిటిని కూడా వివరంగా తెలియజేయండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు పురాణ పురుషులైనటువంటి ఆ పౌలస్త్య బ్రహ్మ ఆయన భీష్ముడికి వీటన్నిటిని కూడా ఆయన అడిగినటువంటి వాటినన్నింటినీ కూడా తెలియజేస్తూ మహాతత్వం నుండి పంచభూతములు, పంచేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ కూడా ఉద్భవించాయి. శబ్దమాత్రమైనటువంటి ఆకాశము ఈ విశ్వాన్నంతా కూడా ఆవరించి ఉన్నప్పుడు అందునుండి స్పర్శానుగుణమైనటువంటి వాయువు అనేటటువంటిది అనుభవంలోకి వచ్చింది. ఈ వాయువు అనేటటువంటిది పంచభూతములకు కూడా చాలా బలీయమైనటువంటిది. అలాగే ఈ వాయువు రూపమాత్రముగా స్పృశించటం వలన జ్యోతిస్వరూపముగా, ఆ జ్యోతిస్వరూపము రసతన్మాత్రను సృజించటం వలన జలములు, ఆ జలముల నుండి పృథివీ, ఇలా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడటం, సృష్టింపబడటం జరిగింది. ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 11 దేవతలు. ఇవి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, తర్వాత మనస్సు. కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను గ్రహించేటటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, హస్తము, పాదము, వాయువు, ఉపస్థ అనేటటువంటివి 5 కర్మేంద్రియాలు. ఇలాగా మనసు 11వది. ఈ రకంగా ఈ 11 దేవతల యొక్క దేవతలు అధిష్టానముగా కలిగినటువంటివి ఈ 11 కూడా మనందరినీ కూడా నడిపించేటటువంటివి. ఈ 5 భూతగణముల యొక్క సంబంధం చేతనే మానవులు చేసేటటువంటి చర్యలలో శాంతములు, మూఢములు, ఘోరములు, జడములు అనేటటువంటి అనేకమైనటువంటి భేదాలు కనబడుతూ ఉంటాయి. ఇలా సృష్టి అనేటటువంటిది
పరమాత్మచే ప్రేరేపితమై సృష్టి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కల్పాంతము వరకు కూడా యుగ యుగాల్లోనూ కూడా ఈ సృష్టిని పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు. కల్పాంతంలో రౌద్ర రూపాన్ని ధరించి భూతాలన్నింటినీ కూడా భక్షించి ఏకాన్వమైనటువంటి జలమునందు నిద్రించి తిరిగి సృష్టి కార్యానికి ఆయన పూనుకుంటాడు. ఈ రకంగా సృష్టి అనేటటువంటిది సృజింపబడుతూ ఉంటుంది, మళ్ళీ ఆ పరమాత్మ చేత మళ్ళీ వెనక్కి తీసుకోబడుతూ ఉంటుంది. ఈ రకంగా అనేకమైనటువంటి అనేక మార్లు ఈ సృష్టి అనేటటువంటిది జరిగింది అని చెప్పి సౌనకాది మహాపురుషులని అడిగినటువంటి దానికి సూత మహర్షి చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.